హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ మార్నింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మీకు మార్నింగ్ టైంలోనే వస్తుంది కాబట్టి. ఓకే, సో ఇవాళ నేను చెప్పేది ఒక వెయిట్ లాస్కి యూజ్ అయ్యే ఒక మంచి హెల్దీ రెసిపీ. నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఒక వెయిట్ లాస్ రెసిపీతో వస్తాను అని చెప్పి. సో దానికి మనకు మెయిన్గా కొబ్బరి కావాలండి. ఎస్, మనం మన ఇంట్లో వాడుకునే ఒక పచ్చి కొబ్బరితో చేసుకుంటున్నాము. ఈ ప్రాసెస్ ఏంటి, అసలు దానివల్ల మనం ఎలా వెయిట్ లాస్ అవుతాం ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ మీకు చెప్తాను. అండ్ ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ ఇంకొకటి, నాకు చిన్న విషయంలో బాధ అనిపించిందండి. ఏంటంటే నేను పెట్టిన వీడియోస్లో 75 to 80% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూసేటట్టయితే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుద్ది. వీడియోలో ముందుకెళ్ళిపోదాం. ముందుగా ఒక కొబ్బరిలో ఒక సగం ముక్క, అంటే హాఫ్ కొబ్బరిది ముక్కలు తీసుకున్నాను. దీన్ని నేను చిన్నగా కట్ చేసుకుంటాను. సో కొబ్బరిని ఇలా ముక్కలు చేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పడదాము. దీంట్లో ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ తీయాలి. అంటే మనం ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉండాలి, మరీ డైల్యూటెడ్ చేయొద్దు. అది నేను మీకు చూపిస్తాను. సో ఇది కాన్సన్ట్రేటెడ్ కొబ్బరి పాలండి. సో ఎక్కువ రాదు దీంట్లో. మొత్తం అదేంటి బాగా మెత్తగా పట్టిన తర్వాత ఇగోండి ఇలా మొత్తం మెత్తగా అయిపోతుంది. ఒక కర్చీఫ్లో వేసుకొని దీంట్లో కొబ్బరి పాలు సపరేట్ చేసుకోవాలి. నేను ఒక 6 to 7 సీడ్లెస్ డేట్స్ తీసుకున్నాను. సో మీరు విత్ సీడ్ తీసుకున్నా కానీ పర్లేదు, బట్ సీడ్స్ తీసేయండి. అది తీసేసి చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. సో ఇది నైట్ అంతా సోక్ అవ్వాలండి. సో 1 day బిఫోరే దీన్ని ప్రిపేర్ చేసుకుంటే మంచిది. దీంట్లో ఇప్పుడు న్యాచురల్ హనీ ఒక 2 spoons వేసుకుంటున్నాను. సో నేను ఈ హనీ మా ఊర్లో అక్కడ అడవిలో పట్టి తీసుకొస్తారండి. సో చాలా ఫ్రెష్ ఉంటుంది. నేను నార్మల్ షాప్లో తీసుకున్న హనీ కాదు ఇది. సో పుట్ట తేనె అంటారు కదా, పుట్ట తేనె అండ్ చెట్టు నుండి తీసిన తేనె ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అండ్ స్వీట్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం షాప్లో తీసుకున్న హనీ కన్నా ఇంకా స్వీట్ ఎక్కువ ఉంటుంది. సో 2 spoons హనీ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్లో మీరు కొబ్బరి కొంచెం టేస్ట్ చూసుకోండి. కొబ్బరి ఒకవేళ స్వీట్ ఎక్కువ ఉంది అంటే డేట్స్ ఒక 2 తగ్గించేయండి. అండ్ హనీ కూడా 1.5 spoon వేసుకుంటే బెటర్, ఎందుకంటే మరీ స్వీట్ ఎక్కువ ఉంటే కూడా బాగుండదు. సో దీంట్లో చియా సీడ్స్ నేను ఆల్రెడీ ముందు వాటర్లో సోక్ చేసి పెట్టాను. సో ఒక 2 spoons చియా సీడ్స్ దీంట్లో సోక్ చేసింది వేసుకుంటున్నాను. సో మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే చియా సీడ్స్ అండి. ఎందుకంటే మీకు చియా సీడ్స్ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో చియా సీడ్స్ ఐదర్ వేడి నీళ్ళతో తీసుకున్నా కానీ, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు, నార్మల్గా వెయిట్ లాస్కి చాలామంది గోరువెచ్చని నీళ్ళు, హనీ, నిమ్మకాయ అదంతా యూజ్ చేస్తారు కదా. సో దాంతోపాటు మీరు ఒక స్పూన్ చియా సీడ్స్ వేసుకొని తాగినా కానీ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఎంటీ స్టమక్లోనే తీసుకోవాలి చియా సీడ్స్, అప్పుడే మీకు కరెక్ట్ ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట. సో చియా సీడ్స్ది కొంచెం కాస్ట్ ఉంటుంది, బట్ మనం ఖర్చు పెట్టే ఫుడ్ ఐటమ్స్తో పోల్చుకుంటే వెయిట్ లాస్ కోసం ఆ మాత్రం పెట్టకపోతే ఎలాగా. అంటే మీకు ఒక 180 రూపీస్కి అట్లాగా ఒక ప్యాకెట్ వస్తుంది, ఒక 150 grams ప్యాకెట్ వస్తుంది. బట్ ఈజీగా ఒక 10 to 15 days ఈజీగా వస్తుంది. సో మనం ఖర్చు పెట్టే వాటిలో అది పెద్ద లెక్కేం కాదు. సో ఈ చియా సీడ్స్, హనీ, డేట్స్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టాలి. సో నైట్ అంతా ఫ్రీజర్లో పెట్టాలి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేసేటట్టయితే ఇది నైట్ చేసుకోండి. లేదు ఒకవేళ ఈవినింగ్ టైంలో, కొంతమంది నైట్ అప్పుడు డిన్నర్ చేయరు కదా, సో ఈవినింగ్ టైంలో కన్జ్యూమ్ చేసేటట్టయితే ఒక 6 to 7 hours బిఫోర్ దీన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మీకు చియా సీడ్స్ ఇవన్నీ సోక్ అయ్యి రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సో ఫ్రీజర్లో పెట్టుకున్నప్పుడు ఇలాగా లిడ్ క్లోజ్ ఉన్న బాక్స్ లాంటిది తీసుకుంటే మీకు బాగుంటుంది. ఇది లిడ్ క్లోజ్ చేసేసుకొని మనం పెట్టుకోవాలి ఫ్రీజర్లో. సో నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మార్నింగ్కి ఇట్లా కొంచెం థిక్ అవుతుంది. చియా సీడ్స్ సబ్జా గింజలు ఒకటి కాదండి. ఓకే, చియా సీడ్స్ అనేది వేరు. దీంట్లో నేను టాపింగ్స్కి బనానా, కివి, కొంచెం ఆరెంజ్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ వేసుకుంటున్నాను. సో ఇది ఇద్దరు తినొచ్చు, ఇద్దరికి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఏదైనా కానీ ఎక్కువగా తింటే హెల్త్కి మంచిది కాదు. సో మన హెల్తీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఇలానే చేసుకొని తిని మీ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ ముందుగా చెప్పినట్టు ఎవ్రీ డే డెఫినెట్గా చియా సీడ్స్ మీరు ఒక 1 month కానీ 45 days కానీ తీసుకుంటే డెఫినెట్గా మీ వెయిట్ లాస్లో చేంజ్ అనేది వస్తుంది. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.